బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 7 పుస్తకం 69 పానీయాలు సంచిక 481. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఈ లోకంలో ఎవరైనా మద్యపానం చేసి మరణించే ముందు పశ్చాత్తాపడకపోతే వారు పరలోకంలో దానికి దూరం అవుతారు. సంచిక 482. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్తను రాత్రి యాత్రకు మిరాజ్కు తీసుకువెళ్లిన రాత్రి జెరూసలంలో ఆయనకు 2 గిన్నెలు సమర్పించబడ్డాయి. ఒకటి ద్రాక్షరసంతో, మరొకటి పాలతో నిండి ఉంది. ఆయన దానిని చూసి పాలు ఉన్న గిన్నెను తీసుకున్నారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: నిన్ను అల్ ఫిత్రా సన్మార్గం వైపు నడిపించిన అల్లాహ్కే సర్వస్తోత్రాలు. ఒకవేళ నువ్వు ద్రాక్షరసం ఉన్న గిన్నెను తీసుకుని ఉంటే నీ జాతి దారి తప్పిపోయి ఉండేది. హదీస్ 483. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఒక కథనాన్ని విన్నాను. దానిని నేను తప్ప మరెవరు మీకు వివరించరు. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రళయానికి సంబంధించిన సూచనల్లో ఈ కింది ఉన్నాయి. మతపరమైన విషయాలలో సాధారణమైన అజ్ఞానం ప్రబలుతుంది. మతపరమైన జ్ఞానం క్షీణిస్తుంది. అక్రమ లైంగిక సంబంధాలు ప్రబలుతాయి. మద్యపానం విపరీతంగా సేవించబడుతుంది. పురుషుల సంఖ్య తగ్గి స్త్రీల సంఖ్య ఎంతగా పెరుగుతుందంటే ప్రతి 50 మంది స్త్రీలను చూసుకోవడానికి ఒక పురుషుడు ఉంటారు. సంఖ్య 484. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: వ్యభిచారి అక్రమ సంభోగంలో పాల్గొంటున్న సమయంలో విశ్వాసి కాదు, మరియు ఒక వ్యక్తి మద్యపానం చేస్తున్న సమయంలో విశ్వాసి కాదు, మరియు ఒక దొంగతనం చేస్తున్న సమయంలో విశ్వాసి కాదు. ఇబ్నే షిహాబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అబ్దుల్ మాలిక్ బిన్ అబీ బకర్ బిన్ అబ్దుర్ రహమాన్ బిన్ అల్ హారిస్ బిన్ హిషామ్ గారు నాకు చెప్పిన దాని ప్రకారం అబూ బకర్ రజియల్లాహు అన్హు ఆ కథనాన్ని అబూ హురైరా గారి ద్వారా ఆయనకు వివరించేవారు. ఆయన ఇంకా ఇలా చెప్పేవారు: పై సందర్భాలతో పాటు అబూ బకర్ రజియల్లాహు అన్హు ఇలా కూడా ప్రస్తావించేవారు: మరియు ప్రజలు చూస్తుండగా దోచుకునేవాడు, బలవంతంగా అక్రమంగా ఏదైనా తీసుకునేవాడు దోచుకుంటున్న సమయంలో విశ్వాసి కాదు. హదీస్ 485. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మదీనాలో ఒక ప్రత్యేకమైన వైన్ ఏమీ లేనప్పుడు మద్యపానాలు నిషేధించబడ్డాయి. హదీస్ 486. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం మదీనాలో ద్రాక్షతో చేసిన వైన్ చాలా అరుదుగా దొరికే కాలంలో మద్యపానాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే మా మద్యం చాలా వరకు పచ్చి మరియు పండిన ఖర్జూరాలతో తయారు చేయబడింది. సంఖ్య 487. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు అన్హు ఉపన్యాస వేదికపై నిలబడి ఇలా అన్నారు: ఇప్పుడు మద్యపానీయాల నిషేధం వెల్లడించబడింది, మరియు ఈ పానీయాలు 5 పదార్థాలతో చేయబడ్డాయి. అవి ద్రాక్ష, ఖర్జూరాలు, తేనె, గోధుమలు లేదా బార్లీ. మరియు మద్యపానీయం అంటే మనస్సును కలవరపరిచేది. సంఖ్య 488. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అబూ ఉబైదా, అబూ తల్హా మరియు ఉబై బిన్ కాబులకు పండిన మరియు పండని ఖర్జూరాలతో తయారు చేసిన పానీయాన్ని వడ్డిస్తున్నాను. అప్పుడు ఎవరో వారి వద్దకు వచ్చి మద్యపానీయాలు నిషేధించబడ్డాయి అని చెప్పారు. అది విన్న అబూ తల్హా, ఓ అనస్, లేచి దానిని పారబోయి అన్నారు. కాబట్టి నేను దానిని పారబోశాను. సంచిక 489. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం నేను మా మామయ్యలకు సేవ చేస్తూ వారికి ఖర్జూర పండ్లతో చేసిన వైన్ వడ్డిస్తున్నప్పుడు వారిలో నేనే అందరికన్నా చిన్నవాడిని. మద్యపానీయాలు నిషేధించబడ్డాయి అని చెప్పబడింది. అప్పుడు వారు నాతో దాన్ని పారవేయండి అన్నారు. దాంతో నేను దాన్ని పారబోశాను. సంఖ్య 490. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం మద్యపానీయాలు నిషేధించబడ్డాయి. ఆ కాలంలో ఈ పానీయాలను పచ్చి మరియు పండిన ఖర్జూర పండ్లతో తయారు చేసేవారు. సంఖ్య 491. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్తను అల్బిత్ గురించి అడిగారు. ఆయన ఇలా అన్నారు: మత్తు కలిగించే పానీయాలన్నీ తాగడానికి నిషిద్ధం. సంఖ్య 492. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం యమన్ వాసులు తాగే తేనెతో తయారు చేసిన ఒక మద్యమైన అల్బిత్ గురించి అల్లా ప్రవక్తను అడిగారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు: మత్తు కలిగించే పానీయాలన్నీ నిషిద్ధం. సంఖ్య 492. బి. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అద్దుబ్బాలో కానీ అల్ ముజఫ్ఫత్లో కానీ పానీయాలు తయారు చేయవద్దు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వాటికి అల్ హతం మరియు అన్ నఖీర్ మద్యం కలిపేవారు.
సంఖ్య 493 ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ఉమర్ రజల్లాహు అన్హు అల్లా ప్రవక్త యొక్క ఉపన్యాస వేదిక నుండి ప్రసంగిస్తూ ఇలా అన్నారు: మద్య పానీయాలు దైవిక ఆజ్ఞచే నిషేధించబడ్డాయి మరియు ఈ పానీయాలను ద్రాక్ష, ఖర్జూరాలు, గోధుమలు, బార్లీ మరియు తేనె అనే 5 పదార్థాలతో తయారు చేసేవారు. మద్యపానం అంటే మనసును కలవరపరిచేది. ఉమర్ రజల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: 3 విషయాల గురించి, అంటే తాత తన మనవడి నుండి ఎంత వారసత్వంగా పొందవచ్చు, అల్ కలాల వారసులలో తండ్రి లేదా కొడుకు లేదా మరణించిన వ్యక్తి యొక్క వారసత్వం, మరియు వివిధ రకాల రిబా వడ్డీ గురించి అల్లా ప్రవక్త మాకు ఖచ్చితమైన తీర్పులు ఇవ్వకుండా మమ్మల్ని విడిచి వెళ్లకుండా ఉంటే బాగుండేది. సంఖ్య 494 ఎస్. ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. మద్యపానీయాలు 5 పదార్థాలతో తయారు చేయబడతాయి. అవి ఎండిన ద్రాక్ష, ఖర్జూరం, గోధుమ, బార్లీ మరియు తేనె. సంఖ్య 494 వి. అబూ ఆమిర్ రజల్లాహు అన్హు లేదా అబూ మాలిక్ అల్ అషరీ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పడం విన్నారు: నా అనుచరులలో కొందరు వ్యక్తులు ఉంటారు, వారు అక్రమ లైంగిక సంబంధాలు, పట్టు వస్త్రాలు ధరించడం, మద్యపానం మరియు సంగీత వాయిద్యాల వినియోగాన్ని చట్టబద్ధమైనవిగా పరిగణిస్తారు. మరియు కొందరు వ్యక్తులు పర్వతం పక్కన నివసిస్తూ ఉంటారు. సాయంత్రం వేళ వారి గొర్రెల కాపరి గొర్రెలను తీసుకుని వారి వద్దకు వచ్చి ఏదైనా అడుగుతారు. అప్పుడు వారు అతనితో, రేపు మా వద్దకు తిరిగిరా అని చెబుతారు. అల్లాహ్ ఆ రాత్రి వేళ వారిని నాశనం చేస్తారు. ఆ పర్వతం వారిపై కూలిపోయేలా చేస్తారు. మిగిలిన వారిని కోతులుగా మరియు పందులుగా రూపాంతరం చెందిస్తారు. పునరుత్థాన దినం వరకు వారు ఆ రూపంలోనే ఉండిపోతారు. సంఖ్య 495 సహల్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించినది. అబూ ఉసైద్ సాదీ రజల్లాహు అన్హు గారు వచ్చారు. తన వివాహ సందర్భంలో అల్లా దూతను ప్రవక్తను ఆహ్వానించారు. ఆయన భార్య ఆమెనే ఆ వివాహంలో వధువు వచ్చిన వారికి వడ్డన చేస్తోంది. అల్లా దూత కోసం ఆమె ఎటువంటి పానీయాన్ని సిద్ధం చేసిందో మీకు తెలుసా? ఆమె ఒక తూర్ రాతిపాత్రలో కొన్ని ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచింది. సంఖ్య 496 జాబిర్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: అల్లా దూత కొన్ని రకాల పాత్రల వినియోగాన్ని నిషేధించారు. అప్పుడు అన్సార్లు ఇలా అన్నారు: మేము వాటిని వదిలివేయలేము, మాకు అవి తప్పనిసరి. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: అయితే వాటిని ఉపయోగించుకోండి. సంఖ్య 497 అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త కొన్ని రకాల పాత్రల వినియోగాన్ని నిషేధించినప్పుడు ఒక వ్యక్తి ప్రవక్తతో ఇలా అన్నారు: కానీ ప్రజలందరికీ జంతు చర్మాలు, తోలు సంచులు లభించవు కదా. అప్పుడు ఆయన తారుపూత లేని మట్టి పాత్రలను ఉపయోగించుకోవడానికి వారికి అనుమతి ఇచ్చారు. సంఖ్య 498 అలీ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అద్దుబ్బా మరియు అల్ ముజఫత్ మద్యం పాత్రలను వినియోగాన్ని నిషేధించారు. మద్యం తయారు చేయడానికి వినియోగించే పాత్రల వినియోగాన్ని నిషేధించారు. సంఖ్య 499 అల్ అమష్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. 494లో హదీస్లో పేర్కొన్న విధంగా. సంఖ్య 500 ఇబ్రాహీం రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: నేను అల్ అస్వద్ను ఇలా అడిగాను, విశ్వాసుల మాత అయిన ఆయిషా రజల్లాహు అన్హా గారిని మత్తు కలిగించని పానీయాలు తయారు చేయడానికి ఏ పాత్రలను ఉపయోగించడం అయిష్టకరమో నిషేధించదగినదో మీరు అడిగారా? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: అవును, నేను ఆమెతో ఇలా అన్నాను, ఓ విశ్వాసుల మాత, మత్తు కలిగించని పానీయాలను తయారు చేయడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ పాత్రల వినియోగాన్ని నిషేధించారు? ఆమె ఇలా సమాధానం ఇచ్చారు: అద్దుబ్బా మరియు అల్ ముజఫత్ పాత్రలలో మత్తు కలిగించని పానీయాలను తయారు చేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మమ్మల్ని, ఆయన కుటుంబాన్ని నిషేధించారు. నేను ఇలా అడిగాను, అల్ జాద్ మరియు అల్ హంతం గురించి మీరు ప్రస్తావించలేదా? ఆమె ఇలా అన్నారు: నేను విన్న విషయాలనే మీకు చెబుతున్నాను, నేను వినని విషయాలను మీకు ఎలా చెప్పగలను? సంచిక 501 అషైబానీ రజల్లాహు అన్హు గారి కథనం. అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజల్లాహు అన్హు ఇలా అనగా నేను విన్నాను: పచ్చని జాడీలను వాడటాన్ని ప్రవక్త గారు నిషేధించారు. నేను మనం తెల్ల జాడీలలో త్రాగాలా అని అడిగాను. ఆయన వద్దు అని అన్నారు. సంఖ్య 502 సహల్ బిన్ సాద్ రజల్లాహు అన్హు గారి కథనం. అబూ ఉసైద్ సయ్యది తన వివాహ విందుకు ప్రవక్త గారిని ఆహ్వానించారు. ఆ సమయంలో వారి భార్య వారికి వడ్డిస్తోంది. ఆమెయే వధువు. ఆమె ఇలా చెప్పింది: అల్లా యొక్క ప్రవక్త గారి కోసం నేను ఎలాంటి పాకాన్ని నానబెట్టానో మీకు తెలుసా? నేను కొన్ని ఖర్జూరాలను ఒక తూరు గిన్నెలో నీటిలో రాత్రంతా నానబెట్టాను. సంఖ్య 503 అబూ అల్ జువైరియా రజల్లాహు అన్హు గారి కథనం. నేను ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హును అల్ బదా గురించి అడిగాను.
ఆయన ఇలా అన్నారు, దానిని అల్ బదాక్ అని పిలవకముందే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మద్యపానాన్ని నిషేధించారు. ఇలా చెబుతూ మత్తు కలిగించే ఏ పానీయమైనా నిషిద్ధం. నేను మరి మంచి ధృవబద్ధమైన పానీయాల సంగతేమిటి అని అడిగాను. ఆయన అన్నారు, ధర్మసమ్మతమైన మరియు మంచిదైన వాటిని మినహాయిస్తే మిగతావన్నీ నిషిద్ధమైనవి మరియు మంచివి కావు, అపవిత్రమైనవి. అల్ కబీర్. సంఖ్య 504. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్తకు తీపి పదార్థాలు మరియు తేనె అంటే ఇష్టం ఉండేది. సంఖ్య 505. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. నేను అబూ తల్హా, అబూ దుజానా మరియు అబూ సుహైల్ బిన్ అల్ బైదాలకు అనుహమాలకు పచ్చి మరియు పండిన ఖర్జూరాల మిశ్రమంతో చేసిన పానీయాన్ని వడ్డిస్తున్నప్పుడు మద్య పానీయాలు నిషేధించబడ్డాయి. వెంటనే నేను దానిని పారవేశాను. నేను వాటిని బట్లర్ని మరియు వారిలో అందరికంటే చిన్నవాడిని. మరియు ఆ రోజుల్లో మేము ఆ పానీయాన్ని ఒక మద్యపానీయంగా పరిగణించేవాళ్ళం. సంఖ్య 506. జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు మరియు తాజా పండిన ఖర్జూరాలతో తయారు చేసిన మద్యపానీయాలను తాగడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 507. అబూ ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం. పండిన మరియు పచ్చి ఖర్జూరాలను కలపడాన్ని, అలాగే ఖర్జూరాలు మరియు ఎండు ద్రాక్షలను కలపడాన్ని, సిరప్ తయారు చేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారు. అయితే ప్రతి రకమైన పండు యొక్క సిరప్ను విడివిడిగా తయారు చేయాలి. అవి తాజాగా ఉన్నంత వరకు అటువంటి పానీయాలను తీసుకోవచ్చు. సంఖ్య 508. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక యాత్రకు అల్ మిరాజ్ తీసుకువెళ్లిన రాత్రి ఆయనకు ఒక గిన్నెడు పాలు మరియు ఒక గిన్నెడు ద్రాక్ష రసం సమర్పించబడ్డాయి. సంఖ్య 509. ఉమ్ము అల్ ఫద్ల్ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అర్ఫా దినం ఉపవాసం ఉంటున్నారో లేదో అని ప్రజలు సందేహించారు. అందువల్ల నేను ఆయనకు పాలున్న ఒక గిన్నెను పంపాను. ఆయన దానిని త్రాగారు. సంఖ్య 510. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. అబూ హుమైద్ అన్ నకీ అనే ప్రదేశంలో నుండి ఒక గిన్నెడు పాలను తీసుకొచ్చారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో దానిపై ఒక కర్రను అడ్డంగా పెట్టి అయినా దానిని కప్పవా అని అన్నారు. సంఖ్య 511. జాబీర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అబూ హుమైద్ అనే ఒక అన్సారీ వ్యక్తి అల్ నకీ నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక గిన్నెడు పాలను తీసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో దానిపై ఒక కర్రను అడ్డంగా పెట్టి అయినా దానిని కప్పవా అని అన్నారు. సంఖ్య 512. అల్ బరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూ బకర్ రజియల్లాహు అన్హుతో కలిసి మక్కా నుండి వచ్చారు. అబూ బకర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, మేము ఒక గొర్రెల కాపరిని దాటి వెళ్ళాము మరియు ఆ సమయంలో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాహంతో ఉన్నారు. నేను ఒక గిన్నెలో కొద్దిగా పాలను పిండాను మరియు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు సంతృప్తి కలిగే వరకు త్రాగారు. సురాకా బిన్ జషూమ్ గుర్రంపై స్వారీ చేస్తూ మమ్మల్ని వెంబడిస్తూ మా వద్దకు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిపై కీడు కోరారు. దానికి సురాకా తనపై కీడు కోరవద్దని, అలా చేస్తే తను వెనుదిరుగుతానని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంగీకరించారు. సంఖ్య 513. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, దానం చేయడానికి ఉత్తమమైన వస్తువు కొత్తగా ఈని పుష్కలంగా పాలు ఇచ్చే ఆడవంటే లేదా పుష్కలంగా పాలు ఇచ్చే ఆడమేక మరియు దాని పాలను ఉపయోగించుకోవడానికి ఒకరికి ఇవ్వబడుతుంది. ఉదయం ఒక గిన్నె మరియు సాయంత్రం ఒక గిన్నె పాలు పిండాలి. సంఖ్య 514. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాలు త్రాగి తర్వాత నోరు పుక్కలించి ఇందులో కొవ్వు ఉంది అని అన్నారు. ప్రవక్త గారు ఇంకా ఇలా అన్నారు, నన్ను రేగు చెట్టు వద్దకు తీసుకెళ్లారు మరియు అక్కడ 4 నదులను చూశాను. వాటిలో 2 బయటకు వస్తున్నాయి, 2 లోపలికి వెళ్తున్నాయి. బయటకు వస్తున్నవన్నీ నైలు మరియు యూఫ్రటీస్ నదులు మరియు లోపలికి వెళ్తున్నవన్నీ స్వర్గంలోని 2 నదులు. అప్పుడు నాకు 3 గిన్నెలు ఇవ్వబడ్డాయి. ఒకదానిలో పాలు, మరొక దానిలో తేనె, మూడవ దానిలో ద్రాక్షరసం ఉన్నాయి. నేను పాలు ఉన్న గిన్నెను తీసుకొని త్రాగాను. నాతో ఇలా చెప్పబడింది, నువ్వు మరియు నీ అనుచరులు సన్మార్గంలో, ఇస్లాం మార్గంలో ఉంటారు. సంఖ్య 515. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. మదీనాలోని అన్సార్లలో అబూ తల్హా రజియల్లాహు అన్హు వద్ద అత్యధిక సంఖ్యలో ఖర్జూరపు చెట్లు ఉండేవి. అతని ఆస్తిలో అతనికి అత్యంత ప్రియమైనది బైరుహా తోట. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదుకు ఎదురుగా ఉండేది. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులోనికి ప్రవేశించి దానిలోని మంచి స్వచ్ఛమైన నీటిని త్రాగేవారు. పవిత్ర వాక్యం.
నీవు ప్రేమించే దానిని దానంగా ఖర్చు చేస్తే తప్ప నువ్వు ఏ విధంగాని నువ్వు ఏ నువ్వు ప్రేమించే దానిని దానంగా ఖర్చు చేస్తే తప్ప నువ్వు ఏ విధంగానూ సత్ప్రవర్తన పొందలేవు. సూరా సూరా ఆల ఇమ్రాన్లో 92 ఆయత్. నువ్వు ప్రేమించే దానిని దానంగా ఖర్చు చేస్తే తప్ప నువ్వు ఏ విధంగానూ సత్ప్రవర్తనను పొందలేవు. ఈ ఆయత అవతరించినప్పుడు అబూ తల్హా రజల్లాహు అన్హు గారు లేచి ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, అల్లా ఇలా సెలవిస్తున్నారు, నీవు ప్రేమించే దాని నుండి ఖర్చు చేస్తే తప్ప నువ్వు ఏ విధంగానూ సత్ప్రవర్తన పొందలేవు. నాకు అత్యంత ప్రియమైన ఆస్తి బైరుహా తోట. దానిని అల్లా మార్గంలో దానం చేసి దానికి అల్లాహ్ నుండి ప్రతిఫలం పొందాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఓ అల్లా ప్రవక్త, అల్లా మీ కొరకు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ మీరు దానిని ఖర్చు చేయవచ్చు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, మంచిది, అది నశించిపోయే లేదా లాభదాయకమైన సంపద. అబ్దుల్లా రజల్లాహు అన్హు గారు ఏ పదం వాడారో అని సందేహిస్తున్నారు. అతను అన్నారు, మీరు చెప్పింది నేను విన్నాను, కానీ నా అభిప్రాయం ప్రకారం మీరు దానిని మీ బంధువులకు ఇవ్వడం మంచిది. దానిపై అబూ తల్హా రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, అబూ తల్హా ఆ తోటను తన బంధువులకు మరియు కజిన్లకు పంచిపెట్టారు. సంఖ్య 516. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను అల్లా ప్రవక్త పాలు తాగడం చూశాను. ఆయన మా ఇంటికి వచ్చారు. నేను ఒక గొర్రెను పితికి ఆ పాలను బావిలో నీటితో కలిపి అల్లా ప్రవక్త కోసం సిద్ధం చేశాను. ఆయన ఆ గిన్నెను తీసుకొని త్రాగారు. ఆయన ఎడం వైపున అబూబకర్ రజల్లాహు అన్హు కూర్చొని ఉండగా ఆయన కుడివైపున ఒక బెడూయిన్ ఉన్నారు. ఆ తర్వాత ఆయన మిగిలిన పాలను ఇచ్చారు. బెడూయిన్కి పాలు ఇచ్చి సరైనదే సరైనదే అని అన్నారు. సంఖ్య 517. జాబీర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులలో ఒకరు ఒక అన్సారీ వ్యక్తి వద్దకు వెళ్ళారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో, నీ దగ్గర రాత్రంతా నీటి సంచిలో ఉంచిన నీరు ఉంటే మాకు ఇవ్వు, లేకపోతే మేము దానిలో నోరు పెట్టి తాగుతాము అని అన్నారు. ఆ వ్యక్తి అప్పుడు తన తోటకి నీళ్లు పోస్తున్నారు. అతను, ఓ అల్లా ప్రవక్త, నా దగ్గర రాత్రంతా ఉంచిన నీరు ఉంది, మనం నీడలోకి వెళ్దాం. కాబట్టి అతను వారిద్దరికీ అక్కడికి తీసుకువెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో తన పెంపుడు మేకను పితికారు. కాబట్టి అతను వారిద్దరిని అక్కడి నుండి తీసుకువెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో తన పెంపుడు మేకని పాలు పితికారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు త్రాగారు. ఆ తర్వాత ఆయనతో పాటు వచ్చిన వ్యక్తి కూడా త్రాగారు. సంఖ్య 518. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారికి తీపి పదార్థాలు, సిరప్ మొదలైనవి మరియు తేనె అంటే ఇష్టం ఉండేది. సంఖ్య 519. అన్ నజల్ రజల్లాహు అన్హు గారి కథనం. అందరూ మసీద్ ప్రాంగణం ద్వారా వారి వద్దకు వచ్చి ఆయన నిలబడి ఉండగా నీళ్లు త్రాగారు మరియు ఇలా అన్నారు, కొంతమంది నిలబడి త్రాగడానికి ఇష్టపడరు, కానీ మీరు ఇప్పుడు నేను త్రాగడం చూసినట్లే ప్రవక్త గారు నీళ్లు త్రాగడం నేను చూశాను. సంఖ్య 520. అన్ నజల్ బిన్ రజల్లాహు అన్హు గారి యొక్క కథనం. అన్ నజల్ బిన్ సబ్రా రజల్లాహు అన్హు గారి కథనం. అలీ రజల్లాహు అన్హు జోహర్ నమాజ్ చేసి ఆ తర్వాత అసర్ నమాజ్ సమయం వచ్చే వరకు ప్రజల వ్యవహారాలు చూసుకోవడానికి కూఫా మసీద్ యొక్క విశాలమైన ప్రాంగణంలో కూర్చున్నారు. అప్పుడు ఆయనకు నీరు తీసుకురాగా ఆయన దానిని త్రాగి తన ముఖం, చేతులు మరియు తల మరియు పాదాలు కడుక్కున్నారు. ఆ తర్వాత ఆయన లేచి నిలబడి మిగిలిన నీటిని త్రాగారు మరియు ఇలా అన్నారు, కొంతమంది నిలబడి నీరు త్రాగడానికి ఇష్టపడరు. ప్రవక్త గారు నేను ఇప్పుడే చేసినట్లే చేశారని నేను అనుకున్నాను. సంఖ్య 521. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు నిలబడి జంజం నీటిని తాగారు. సంఖ్య 522. ఉమ్మే అల్ ఫాదిల్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అరఫా దినం మధ్యాహ్నం ప్రవక్త గారు అరఫాలో నిలబడి ఉండగా ఆమె వారికి ఒక గిన్నెడి పాలు పంపింది. వారు దానిని తమ చేతులతో పట్టుకొని త్రాగారు. అబూ అన్నద్ర రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు తమ ఒంటె వీపు మీద ఉన్నారు. హదీస్ 523. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త గారికి నీళ్లు కలిపిన పాలు తీసుకురాబడ్డాయి. ఆ సమయంలో వారి కుడివైపున ఒక బెడూయిన్ మరియు ఎడం వైపున అబూబకర్ రజల్లాహు అన్హు గారు ఉన్నారు. ఆయన దానిని త్రాగి ఆ తర్వాత దానిని ఒక బెడూయిన్కి ఇచ్చి కుడివైపున ఉన్నవాడు అని అన్నారు. అంటే మొదట ఆయనకి ఇవ్వండి. సంఖ్య 524. సహల్ బిన్ సాద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్తకు తాగడానికి ఏదో ఇవ్వబడింది. ఆయన దానిని త్రాగుతుండగా ఆయన కుడివైపున ఒక బాలుడు, ఎడం వైపున కొంతమంది వృద్ధులు ఉన్నారు. ఆయన బాలుడితో, నేను మొదట ఈ వృద్ధులకు ఇవ్వనా అని అడిగారు.
ఆ బాలుడు అల్లా సాక్షిగా, ఓ అల్లా ప్రవక్త అని అన్నారు. నీ నుండి నా వాటాను నేను వేరొకరికి వదులుకోను. దానికి ప్రవక్త గారు ఆ బాలుడి చేతిలో గిన్నెను ఉంచారు. సంఖ్య 525. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన సహచరులలో ఒకరు అన్సారీ వ్యక్తి వద్దకు వెళ్ళారు. ప్రవక్త మరియు ఆయన సహచరులు ఆ వ్యక్తిని వందనం చేయగా అతను తన నోటికి నీళ్లు పోస్తూ, ఓ అల్లా ప్రవక్త, నా తండ్రి తల్లి మీకోసం బలి అవ్వాలి, చాలా వేడిగా ఉంది అని బదులిచ్చారు. ప్రవక్త అతన్ని, నీ దగ్గర రాత్రంతా నీటి సంచిలో ఉంచిన నీరుంటే మాకు ఇవ్వు, లేకపోతే మేము ఆ గిన్నెలో నోరు పెట్టి తాగుతాము అని అడిగారు. ఆ వ్యక్తి తోటకి నీళ్లు పోస్తూ, ఓ ప్రవక్త, నా దగ్గర రాత్రంతా నీటి సంచిలో ఉంచిన నీరు ఉంది అని చెప్పారు. ఆయన నీటిలోకి వెళ్ళి ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో తన పెంపుడు పేక నుండి పాలు పిండారు. ప్రవక్త గారు ఆ నీటిని త్రాగి ఆ తర్వాత తనతో పాటు వచ్చిన వారికి ఆ గిన్నెను తాగడానికి ఇచ్చారు. సంఖ్య 526. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను మా మామయ్యలకు ఖర్జూరాలతో చేసిన ఒక మద్యపానీయాన్ని వడ్డిస్తూ వారికి సేవ చేస్తున్నాను మరియు నేను వారిలో అందరికన్నా చిన్నవాడిని. అకస్మాత్తుగా మద్యపానాలు నిషేధించబడ్డాయని చెప్పబడింది. కాబట్టి వారు నాతో అన్నారు, దాన్ని పారవేయి, మరియు నేను దానిని పారవేశాను. ఉపవాక్యత ఇలా అన్నారు, వారి పానీయం దేనితో తయారు చేయబడిందని నేను అనస్ రజియల్లాహు అన్హును అడిగాను. అతను ఇలా సమాధానం ఇచ్చారు, పండిన ఖర్జూరాలు మరియు పండని ఖర్జూరాలతో. సంఖ్య 527. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, రాత్రి పండినప్పుడు లేదా సాయంత్రం కాలం అయినప్పుడు మీ పిల్లలను బయటకు వెళ్లకుండా ఆపండి. అంటే సాయంత్రం సమయంలో మగరిబ్ టయానికి కొంచెం ముందు కొంచెం తర్వాత. ఎందుకంటే ఆ సమయంలో శైతాన్లు వ్యాపిస్తాయి. కానీ రాత్రి 1 గంట గడిచిన తర్వాత, అంటే మగరిబ్ తర్వాత ఇంకా రాత్రి 1 గంట గడిచిన తర్వాత వారిని విడుదల చేసి తలుపులు మూసులు వేసి అల్లా నామాన్ని స్మరించండి. ఎందుకంటే శైతాన్ మూసి ఉన్న తలుపును తెరవడు. మీ నీటి తిత్తి మూతిని కట్టివేసి అల్లా నామాన్ని స్మరించండి. మీ పాత్రలు మరియు వస్తువులను మూసివేసి అల్లా నామాన్ని స్మరించండి. వాటిపై ఏదైనా అడ్డంగా ఉంచి అయినా వాటిని మూసివేయండి మరియు మీ దీపాలను ఆపివేయండి నిద్రించే ముందు. సంఖ్య 528. జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీరు పడుకోవడానికి వెళ్ళినప్పుడు దీపాలను ఆపివేయండి, మీ తలుపులను మూసివేయండి, మీ నీటి సంచుల మూతలను కట్టివేయండి మరియు ఆహారం పానీయాలను మూసి ఉంచండి. ఆయన ఇంకా ఇలా జోడించారు, నేను అనుకుంటున్నాను పాత్రను అడ్డంగా ఉంచే కర్రతో కూడా. సంఖ్య 529. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం, నీటి తోళ్ల మూతలను వంచి వాటి నుండి త్రాగడాన్ని అల్లా ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 530. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం, నీటి తోళ్ల మూతలను వంచి అనగా నేరుగా వాటి నుండి త్రాగడాన్ని ప్రవక్త గారు నిషేధించడం నేను విన్నాను. సంఖ్య 531. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త గారు నీటి తిత్తి లేదా ఇతర తోలు పాత్రల నుండి మూతి నుండి నేరుగా నీరు త్రాగడాన్ని నిషేధించారు. మరియు ఒకరి పొరుగువారిని తమ ఇంటి గోడలలో మేకు కొట్టకుండా నిరోధించడాన్ని కూడా నిషేధించారు. సంఖ్య 532. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీటి తిత్తి మూతి నుండి నేరుగా నీరు త్రాగడాన్ని నిషేధించారు. సంఖ్య 533. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీటి తిత్తి మూతి నుండి నేరుగా నీరు త్రాగడాన్ని నిషేధించారు. సంఖ్య 534. అబూ కతాదా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీరు నీరు త్రాగేటప్పుడు పాత్రలో ఊపిరి వదలకండి మరియు మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు మీ కుడి చేతితో మీ పురుషాంగాన్ని తాకకండి మరియు మీరు మలం విసర్జన తర్వాత శుభ్రం చేసుకునేటప్పుడు మీ కుడి చేతిని ఉపయోగించకండి. సంఖ్య 535. దుమామా బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం, అనస్ రజియల్లాహు అన్హు పాత్రలో నీరు తాగేటప్పుడు 2 లేదా 3 సార్లు ఊపిరి పీల్చేవాళ్ళు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాగేటప్పుడు 2-3 సార్లు శ్వాస తీసుకునేవారు.
సంఖ్య 536 ఇబ్నే అబీ లైలా గారి కథనం. హుదైతా మదాయిన్లో ఉన్నప్పుడు అతను నీటిని అడిగారు. ఆ గ్రామ పెద్ద అతనికి ఒక వెండి పాత్రను ఇచ్చారు. హుదైఫా రజల్లాహు దానిని విసిరివేసి ఇలా అన్నారు, నేను దానిని విసిరివేశాను, ఎందుకంటే దానిని ఉపయోగించవద్దని నేను అతనికి చెప్పాను. కానీ అతను దానిని ఉపయోగించడం ఆపలేదు. ప్రవక్త గారు మమ్మల్ని పట్టు వస్త్రాలు లేదా దిబాస్ ధరించడాన్ని మరియు బంగారం లేదా వెండి పాత్రలలో త్రాగడాన్ని నిషేధించారు. మరియు ఇలా అన్నారు, ఈ విషయాలు ఈ లోకంలో వారికి అవిశ్వాసుల కోసం మరియు పరలోకంలో మీ ముస్లింల కోసం. హదీసు 537 హుదైఫా రజల్లాహు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, బంగారం లేదా వెండి పాత్రలలో త్రాగవద్దు మరియు పట్టు వస్త్రాలు లేదా దిబాస్ ధరించవద్దు, ఎందుకంటే ఈ విషయాలు ఈ లోకంలో వారికి అవిశ్వాసుల కోసం మరియు పరలోకంలో మీ కోసం ఉన్నాయి. హదీస్ 538 ఉమ్మే సలమా రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, వెండి పాత్రలలో తాగేవాడు తన కడుపును నరకాగ్నితో నింపుకుంటున్నారు. హదీస్ 539 అల్ బరా బిన్ అజీబ్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 7 పనులు చేయమని మాకు ఆజ్ఞాపించారు, 7 పనులను చేయవద్దని నిషేధించారు. ఆయన మమ్మల్ని రోగులను పరామర్శించమని, అంత్యక్రియల ఊరేగింపులలో పాల్గొనమని, తుమ్మిన వ్యక్తి అల్హమ్దులిల్లా అని పలికితే ఇర్హమ్కల్లాహ్ అని చెప్పమని, ఆహ్వానాలను స్వీకరించమని, అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని, పీడితులకు సహాయం చేయమని మరియు ఇతరులు తమ ప్రమాణాలను నెరవేర్చుకోవడంలో సహాయపడమని ఆజ్ఞాపించారు. ఆయన మమ్మల్ని బంగారం ఉంగరాలు ధరించవద్దని, వెండి పాత్రలలో త్రాగవద్దని, మయాతిర్ గుర్రపు జీనులపై పరిచే పట్టు తివాచీలు ఉపయోగించవద్దని, అల్ కిస్సి ఒక రకమైన పట్టు వస్త్రం ధరించవద్దని, పట్టు దిబాజ్ లేదా ఇస్తబ్రాక్ 2 రకాల పట్టులను ధరించవద్దని నిషేధించారు. హదీస్ 540 అల్ ఫాదిల్ రజల్లాహు గారి కథనం. అరఫా రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం ఉంటున్నారో లేదో అనే సందేహంలో ప్రజలు ఉండగా పాలతో నిండిన ఒక చెక్క పాన పాత్రను ఆయన వద్దకు పంపగా ఆయన దానిని త్రాగారు. హదీస్ 541 సహల్ బిన్ సాద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక అరబ్ స్త్రీ గురించి ప్రవక్త గారికి తెలియజేయగా ఆయన అబూ ఉసైద్ అస్ సయీదీ రజల్లాహుని ఆమెను పిలిపించమని ఆదేశించారు. అతను ఆమెను పిలిపించగా ఆమె వచ్చి బనీ సయీదా రజల్లాహు అన్హా గారి కోటలో బస చేసింది. ప్రవక్త గారు బయటకు వచ్చి ఆమె వద్దకు వెళ్ళి ఆమె గదిలోకి ప్రవేశించారు. అక్కడ ఒక స్త్రీ తల వంచుకొని కూర్చొని ఉంది. ప్రవక్త గారు ఆమెతో మాట్లాడగా ఆమె, నేను మీ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను అని చెప్పింది. ఆయన, నేను నా నుండి నీకు శరణు ఇస్తున్నాను అని అన్నారు. వారు ఆమెతో, ఈమె ఎవరో నీకు తెలుసా అని అడిగారు. ఆమె లేదు అని చెప్పింది. అప్పుడు వారు, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త నిన్ను వివాహం చేసుకోవడానికి వచ్చారు అని చెప్పారు. ఆమె, ఈ అవకాశాన్ని కోల్పోవడం నా దురదృష్టం అని చెప్పింది. ఆ తర్వాత ప్రవక్త గారు మరియు ఆయన సహచరులు బనీ సాయిదా వారి షెడ్ వైపుకు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అప్పుడు ఆయన, ఓ సహల్, మాకు నీళ్లు ఇవ్వు అని అన్నారు. కాబట్టి నేను ఈ తాగునీటి గిన్నెను బయటికి తీసివేసి అందులో వారికి నీళ్ళు ఇచ్చాను. సహల్ గారు ఇంకా ఇలా జోడించారు. ఉపవాక్యత ఇలా జోడించారు. సహల్ రజల్లాహు మా కోసం అదే తాగునీటి గిన్నెను బయటికి తీశారు మరియు మేము అందరం దాని నుండి త్రాగాము. తర్వాత ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజల్లాహు దానిని తమకు బహుమతిగా ఇవ్వమని సహల్ రజల్లాహును కోరారు. అతను దానిని అతనికి బహుమతిగా ఇచ్చారు. సంఖ్య 542 ఆసిం బిన్ అల్ అహ్వాల్ గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాగునీటి గిన్నెను అనస్ బిన్ మాలిక్ వద్ద చూశాను. అది పగిలిపోయి ఉంది మరియు అతను దానిని వెండి పలకలతో బాగు చేశారు. ఆ త్రాగునీటి గిన్నె చాలా వెడల్పుగా మరియు నాదర్ చెక్కతో తయారు చేయబడింది. అనస్ రజల్లాహు ఇలా అన్నారు, నేను ఆ గిన్నెలో ప్రవక్త గారికి ఫలానా వారికి అంటే ఎక్కువగా చాలా కాలం పాటు నీళ్లు ఇచ్చాను. ఇబ్నే సిరీన్ రజల్లాహు ఇలా అన్నారు, ఆ గిన్నె చుట్టూ ఒక ఇనుప ఉంగరం ఉండేది మరియు అనస్ రజల్లాహు దానిని ఒక వెండి లేదా బంగారు ఉంగరంతో మార్చాలనుకున్నారు. కానీ అబూ తల్హా అతనితో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దానిని మార్చవద్దు అని అన్నారు. కాబట్టి అనస్ రజల్లాహు దానిని ఉన్నది ఉన్నట్లుగానే వదిలివేశారు. సంఖ్య 543 జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉన్నప్పుడు అసర్ నమాజు సమయం ఆసన్నమైంది. మా వద్ద నీరు లేదు, కానీ ఒక పాత్రలో పోసి ప్రవక్త వద్దకు తీసుకొచ్చిన కొద్దిపాటి నీరు మాత్రమే ఉంది. అతను అందులో చేయి పెట్టి వేళ్లను చాపి ఆ తర్వాత, రండి, త్వరపడండి, వజూ చేయాలనుకునే వారందరూ రండి, ఈ ఆశీర్వాదం అల్లా నుండి వచ్చింది అన్నారు.
అతని వేళ్ళ నుండి నీరు ఉబికి రావడం నేను చూశాను. దాంతో ప్రజలు వజూ చేసుకొని ఆ నీటిని త్రాగారు. అది ఒక ఆశీర్వాదం అని నాకు తెలుసు. కాబట్టి నేను కూడా నా దాహం మరియు సామర్థ్యానికి మించి ఆ నీటిని ఇంకాస్త త్రాగడానికి ప్రయత్నించాను. ఉపవాక్యత ఇలా అన్నారు, నేను జాబిర్ను అప్పుడు మీరెంతమంది ఉన్నారు అని అడిగాను. దానికి అతను మేము 1400 మందిమి అని జవాబిచ్చారు. సలీం రజల్లాహు ఇలా అన్నారు, జాబిర్ రజల్లాహు 1500 మంది అని చెప్పారు.